Swagatam, Swagatam. All of the people in Hyderabad, Nagara. Welcome to a music field. This is what I am spreading. Hello guys, welcome back to our channel, Aura Talk Studio. నేను మీ షేక్ అండ్ మన కార్తిక్. సో ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోకి చాలా ల్యాగ్ ఉంది, కానీ మా ప్రొడక్షన్ బడ్జెట్ చాలా తక్కువైపోయింది కాబట్టి ఇంట్లోనే సెటప్ చేసుకొని లేట్ అయింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో క్విక్లీ. మనం లాస్ట్ టైం ఎట్లన్నా ఆప్షన్ గురించి మాట్లాడినాము. బిఫోర్ ఆప్షన్ మాట్లాడినాం కాబట్టి ఆఫ్టర్ ఆప్షన్ మాట్లాడడానికి ఏముంది, డైరెక్ట్ ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 వేసుకున్నాం. ప్లేయింగ్ 11 వేద్దామని ఈ వీడియో చేస్తున్నాము. సో యా, లెట్ స్టార్ట్. కమింగ్ టు మన టీం, మన హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్, వాళ్ళతోటి స్టార్ట్ చేద్దాం. సో బ్యాటింగ్ విషయానికి వస్తుంటే ఎక్కువ చేంజెస్ ఏం లేవు. మన లివింగ్స్టన్ని బ్యాటింగ్ క్రేజీ కానీ ఇంకా 13 crores తోటి లివింగ్స్టన్ ని తీసుకున్నారు కాబట్టి వాడు ఒక్కడ యాడ్ అవుతుండే. బ్యాటింగ్ విషయానికి వస్తే లివింగ్స్టన్ యాడ్ అవుతుంది. సరే చూసుకుందాం. ప్లేయింగ్ 11 వచ్చేసి స్టార్టింగ్ హెడ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ కూడా ఉన్నాడు కదా. అనికేత్ వర్మ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తర్వాతనే అనికేత్ వర్మ, తర్వాత క్లాసన్, తర్వాత లివింగ్స్టన్. అక్కడికి బ్యాటింగ్ వరకు అయితే ఓకే. తర్వాత కూడా బ్యాటింగ్ ఉంది, ఆబ్వియస్లీ బ్యాటింగే ఉంది కింది దాకా. సో దాని తర్వాత ప్యాట్ కమిన్స్ వస్తాడు. ప్యాట్ కమిన్స్ కూడా ఆబ్వియస్లీ క్రేజీ బ్యాట్స్మెన్, బౌలర్ కూడా. తర్వాత హర్షల్ పటేల్, హీ కెన్ స్వింగ్ ద బ్యాట్, ప్రాపర్ బౌలర్, బ్యాట్ కూడా ఊపుతాడు మంచిగానే. బెటర్. తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్ ఉన్నాడు బ్రైడన్ కార్స్, ఆల్రౌండర్. మళ్ళీ శివమావిని ఈసారి వీళ్ళు పర్చేస్ చేసారు కదా. సో బౌలర్ పక్క. శివమావి కూడా బ్యాటింగ్ చేస్తాడు తెలుసా, బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు శివమావి. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్స్ అయితే ఇద్దరు ఉన్నారు, జయదేవ్ ఉనాద్కట్, ఇంకా ఈశాన్ మలింగ. లాస్ట్ టైం జయదేవ్ ఉనాద్కటే ఇంపాక్ట్ ప్లేయర్లా వచ్చిండు. కానీ ఇంకా అకార్డింగ్ టు ఫారిన్ ప్లేయర్స్, ఒకవేళ వీళ్ళు ఈ ఫారిన్ ప్లేయర్స్ బయటికి వెళ్తే దాన్ని బట్టి ఈశాన్ మలింగాని ఆడిపించుకోవచ్చు. సో బాగానే ఉంది టీం అయితే, చాలా బాగుంది. 300 పార్ కొడతారు కానీ డిఫెండ్ చేస్తారు అనేది చూడాలి. చెప్పలేం. బౌలింగ్ మరీ అంత గలీజ్ కూడా ఏం లేదు, మంచిగానే ఉంది. శివమావి కొత్త పిక్ చూడాలి. మంచి బౌలర్ శివమావి, మంచి బౌలర్. ఎందుకంటే శుభన్ గిల్ తోటి అండర్-19 ఆడిండు. సో అక్కడ మంచిగా ఆడిండు. అప్పుడు నేను చూసిన మ్యాచెస్ కొన్ని, సో మంచిగానే అనిపిస్తుండే. లాస్ట్ టైం కేకేఆర్కి ఆడిండు, బాగానే ఆడిండు కదా అప్పుడు కూడా. సో ఇది మన ఎస్ఆర్హెచ్ హోమ్ టీంకి వస్తే ఇది మన ప్రాబబుల్ ప్లేయింగ్ 11. తర్వాత లెట్స్ గో టు అవర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో సేమ్ టీమ్ రా, లాస్ట్ టైం బెటర్ ఆప్షన్. ఎందుకంటే లాస్ట్ టైం మంచి పర్ఫార్మెన్స్ ఉండే, సేమ్ టీమ్ బాగుండే. కొన్ని చేంజెస్, కొత్త మెంబర్స్ వచ్చారు కాబట్టి కొన్ని చేంజెస్ వస్తాయి. మోస్ట్లీ వాళ్ళని యాడ్ చేసుకుంటూ పోతారు. సో స్టార్టింగ్ విత్ విరాట్ కోహ్లీ, సాల్ట్, ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు కాబట్టి వెంకటేష్ అయ్యర్ అన్నా లేకపోతే పటిదర్ కాదు, పడికల్. సో అయ్యర్ అన్నా లేకపోతే పడికల్ అన్నా ఎవరన్నా ఆడొచ్చు ఆ పొజిషన్లో. సో 1-1 పొజిషన్లో పటిదర్ క్యాప్టెన్. ఆబ్వియస్లీ మన డిఫెండింగ్ ఛాంపియన్ అయినారంటే పటిదర్ క్యాప్టెన్సీ ఆబ్వియస్లీ ఉంది. సో తర్వాత జితేష్ శర్మ. అండ్ జితేష్ శర్మ ఈసారి T20 వరల్డ్ కప్లో ఇంక్లూడ్ అవుతాడని చాలామంది అనుకోరు, కానీ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ హ్యాపెన్. సో కమింగ్ టు ఆర్సీబీ అగైన్. తర్వాత టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్. సిఎస్కే టీం మారడానికి మెయిన్ రీజన్ ఒక మ్యాచ్లో దుమ్ములే పొజిషన్ రొమారియో షెపర్డ్. దెన్ మన కుంఫు పాండా వాళ్ళ అన్న బిగ్ బ్రదర్, కృణాల్ పాండ్యా. లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి తెలుసు కదా.
తర్వాత మన మన భువి భూమిబాయ్. స్వింగ్ కింగ్ భువి, తర్వాత సుయాష్ శర్మ. అండ్ చూసుకుంటే జాస్ హ్యాజల్వుడ్. ఆబ్వియస్లీ నో చాయిస్, ఇంకా జాస్ హేజల్వుడ్. ఇంకా కొత్త ప్లేయర్, కొత్త ఆయన తీసుకురు మంగేష్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాడు. మంగేష్ మైట్ బి ఇంపాక్ట్. యా యా దట్ ఈస్ అబౌట్ ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ఇంకొన్ని టీమ్స్ ఉన్నాయి, డీసీ, కేకేఆర్, ఇవన్నీ ఏంటంటే అబ్సల్యూట్ టీమ్స్ రా. నాకు ముంబై కూడా అట్లనే అనిపిస్తుంది. ముంబై చాలా మంచి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నువ్వు చూసుకుంటే ముంబై కొన్ని మ్యాచెస్ దాకా ఫాల్ ఉండే, తర్వాత ఒకటేసారి పైకి ఇట్లా లేచినారు. సో వాళ్ళ టీం చాలా బాగుంది, ఎందుకంటే అండ్ ఇంకోటి వాళ్ళు పొజిషన్ సెట్ కాలేదేమో కాబట్టి ఫస్ట్ హాఫ్లో అట్లా ఉండే కాబట్టి తర్వాత నుంచి వాళ్ళు బాగా పికప్ అయ్యారు. సో అదే టీం కంటిన్యూ అయింది. వాళ్ళ దగ్గర పెద్ద కొనుక్కోవడానికి ఏం ప్లేయర్స్ కూడా లేకుండే, 2 crores ఏమో ఉండే. సో డికాక్ని కొనుక్కున్నారు. సరే ఎట్లయినా ముంబై గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యా విల్ యాడ్ ముంబై నౌ. ముంబై ప్లేయింగ్ 11 చూసుకుంటే మన రోహిత్ శర్మ, రికల్టన్ అన్న, కొత్తగా అదే కొన్న డికాక్ అన్న. డికాక్ నాకు తెలిసి డికాక్ ఈజ్ బెటర్, ఎందుకంటే మంచి ఫామ్ నడుస్తుంది, కీపర్ కూడా కావాలి కాబట్టి డికాక్. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రుతర్ఫర్డ్. యా రుతర్ఫోర్డ్ జీటీ నుంచి ట్రేడ్ అయ్యి వెళ్ళిండు ముంబైకి. యా సో రుతర్ఫోర్డ్. సో మన ఇప్పుడు కుంఫు పాండా ఆబ్వియస్లీ. ఇంకా T20 ఇప్పుడున్న T20 మాన్స్టర్ అయితే కుంఫు పాండానే. మొన్న కొట్టిన కొట్టుడికి విల్ జాక్స్. తర్వాత ఇంకా బౌలర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, శార్దుల్ ఇంకా శార్దుల్ని మళ్ళీ వీళ్ళు తెచ్చుకున్నారు ఎల్ఎస్జీ నుంచి, శాంట్నర్. తర్వాత పేసర్స్ ఉన్నారు, బోల్ట్, బుమ్రా, రాహుల్ చార్ అంటున్నా, సారీ, దీపక్ చహర్. తర్వాత మయాంక్ యాదవ్ అంటున్నా, మయాంక్ మార్కండేని అదే స్పిన్నర్, ఇంపాక్ట్ ప్లేయర్ లాగా తీసుకోవచ్చు. యా దట్స్ అబౌట్ ముంబై ఇండియన్స్. ఇప్పుడు మన ఎక్కువ పర్స్తో నాకు కావాలిరా, నాకు వీడు నచ్చిండు, రైట్ డన్, పిక్ చేసేసుకుని పోయిన ఆప్షన్కి వీడు నచ్చిండు, వాడు నచ్చిండు తీసే పైసలు ఉన్నాయి. ఎవరు కావాలంటే వాళ్ళు మా దగ్గరికి రండి అని కొనుక్కున్న వాళ్ళు. సో కమింగ్ బ్యాక్ టు అర్థమైపోయి ఉంటుంది కేకేఆర్. సో మన కేకేఆర్ విషయానికి వస్తే యాస్టీస్ గంభీర్ ఫార్ములా స్టార్ట్ అయిపోతుంది, అదే ఫాలో అవుతారు. నారాయణ, తర్వాత ఫిన్ ఆలెన్ కొత్త కొన్నందుకు అంత బడ్జెట్, గ్రీన్ ఆడిపిస్తారు. గ్రీన్ మేబీ 3 or 4th పొజిషన్ కావచ్చు, 1 down అయినా 2 down అయినా కావచ్చు. కానీ 1 down అయితే బెటర్ ఆప్షన్, ఎందుకంటే ఎక్కువ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో వర్త్ ద ప్రైస్ కోసం గ్రీన్ ఆడిపించుకోవచ్చు. తర్వాత రఘువంశీ, రింకు సింగ్ ఆబ్వియస్లీ. తర్వాత రహానే కెప్టెన్. ఇంకా ఎందుకంటే రహానేని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాము, బిసైడ్స్ హిస్ ఫార్మ్ అండ్ టెక్నికాలిటీస్ ఆల్సో కెప్టెన్ కావాలి. సో అందరికంటే ఇక్కడ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ నరేన్ ఎప్పుడు క్యాప్టెన్సీ చేయలే, కానీ నరేన్ తర్వాత రహానేనే ఉన్నాడు, ఇంకా ఆప్షన్ లేదు. క్యాప్టెన్సీ రహానేనే. రమన్దీప్. తర్వాత హర్షిత్ రాణా అండ్ మన వైభవ్ అరోరా. తర్వాత ఇంకా ఎక్కువ బాయ్స్ మళ్ళీ 18 crores పతిరానా బాగా ట్రైన్ చేస్తారు. పతిరానాకి బ్యాకప్స్ ఉన్నాయి, కానీ పతిరానా వుడ్ బీ ద మెయిన్ బౌలర్, ఎందుకంటే ఆయన డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. అండ్ డబ్బులు పెట్టినారని కాకుండా ఈజ్ వర్త్ ద ప్లేయర్, ఎందుకంటే క్రేజీ బౌలర్. సిఎస్కే వాళ్ళు ఏదో ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు మూమెంట్ మారిందని తీశారు, కానీ లేదు, సిఎస్కే వాళ్ళు కూడా మేబీ వాళ్ళకి ఇప్పుడు వేరే కావాలి అనుకొని తీసుకుందాం అనుకున్నారు. ఈయన యాక్షన్ కూడా చేంజ్ అయింది కదా, సో దానివల్లే మన ఇంపాక్ట్ ఉంటుందేమో అని భయంతో మేబీ చేంజ్ చేసి ఉండొచ్చు, చెప్పలేము. బౌలర్స్ అయితే క్రేజీ ఉన్నారు, అవును బాగున్నారు. వరుణ్ చక్రవర్తి, ఇంకా అండ్ మన కొత్తగా ఆకాష్ దీప్, ముస్తఫిజుర్ ఉన్నారు. ఇద్దరులో ఎవరైనా ఇంపాక్ట్ ప్లేయర్ ముస్తఫిజుర్ అయినా ఆకాష్ దీప్ అయినా, కానీ వీళ్ళు బ్యాకప్ పతిరానాకి మోస్ట్లీ బ్యాకప్స్ కోసమే కొన్నారు అన్నట్టు ఉండే. కమింగ్ బ్యాక్ టు ద రన్నర్స్ రన్నర్ అప్స్ లాస్ట్ టైం మన పంజాబ్ టీమ్స్.
సో వాళ్ళు కూడా సేమ్ టీమ్, మోస్ట్లీ సేమ్ టీమ్ పోతారు. సేమ్ టీమ్స్ కేకేఆర్ ఇవి కొన్ని చేంజెస్ అయినాయి కానీ మాక్సిమం సేమ్ టీమ్ ఇది కూడా చూసుకుంటే. ఇది కూడా బాగుంది టీం, చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ 4లో వస్తారు పక్క, టాప్ 4 పక్క వస్తారు. మనోడు అగైన్ డిపెండింగ్ ఆన్ దేర్ ఫార్మ్, టాప్ 4 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైం మళ్ళీ పంజాబ్ వస్తారు. ఫస్ట్ ఓపెనింగ్ ప్రప్సిమ్రన్, ప్రియాంష్, తర్వాత అయ్యర్ ఆబ్వియస్లీ, వదేరా తర్వాత మిచ్చావెన్, స్టాయినిస్, తర్వాత శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, క్రేజీ బౌలర్ బ్యాట్స్మెన్. మొన్న సౌత్ ఆఫ్రికా టూర్లో బాగానే ఆడాడు, టెస్ట్ మ్యాచ్లు బాగా ఆడాడు, కానీ T20లో చెక్కేసిర్లే. తర్వాత కూపర్ ఉన్నాడు, మన ఇండియన్. తర్వాత ఇంకా హర్షదీప్ సింగ్, తర్వాత యూజీ మోస్ట్లీ నేను ఇంపాక్ట్ అనుకుంటున్నా, ఇంపాక్ట్ ప్లేయర్ వాడొచ్చు. ఇంకా బ్యాట్స్మెన్ కావాలి కాబట్టి హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు కదా ఆల్రౌండర్. ఎలా అంటే నెసెసరీ అన్నప్పుడే దించుతారు, అన్ని మ్యాచెస్ ఆడిపోయారు. లేదు, ఎందుకంటే స్పిన్నర్ ఆబ్వియస్లీ అన్నిటికీ నెసెసరీ కదా, ఇంపాక్ట్ ఉన్నాడు కదా. స్టార్టింగ్ కొన్ని మ్యాచెస్ యూజీబాయ్ని ఆపారు, మేబీ కావచ్చు. కానీ హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు కాబట్టి సో బ్యాట్స్మెన్ ఎవరినైనా దింపేసి తర్వాత యూజీని ఇంపాక్ట్ ప్లేయర్ లాగా తీసుకుంటారు. వెల్ అండ్ గుడ్, యా బాగుంది. పీబీకేఎస్ టీమ్ మంచిగా అనిపిస్తుంది. ఆన్ పేపర్ సూపర్, ఆన్ ఫీల్డ్ సూపర్, ఆన్ గ్రౌండ్ సూపర్, అన్ని విషయాలకి పంజాబ్ చాలా బాగుంది. యా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి కూడా కొంచెం వేరే వాళ్ళని ఇరిటేట్ చేసిండు ఆబ్వియస్లీ, కానీ కొంచెం సైలెంట్ ఉన్నాడు. లాస్ట్ టైం అంటే సైలెంట్, ఈసారి కావ్య యా కొంచెం సర్కాస్టిక్ గా ఉండే కావ్య. మేబీ కార్తిక్ శర్మని ఇచ్చేసి నవ్వినందుకు ఒకసారి వేరే వాళ్ళకి ఏమైందో వాళ్ళకి తెలుసు బాగా. ఇలా అన్నది తెలీదు. సరే, సో కమింగ్ బ్యాక్ టు DC ప్లేయింగ్ 11, కేఎల్ రాహుల్. నా పర్సనల్ చాయిస్ అయితే పృథ్వీ షా, రిడెంప్షన్. రైట్, నాకు కావాలి పృథ్వీ షా. నేను అందుకే 11 నేను వేసుకున్నా. పృథ్వీ షాని పెట్టండి, ఎందుకంటే బాగానే ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీలో ఓకే పర్ఫార్మెన్స్, యా, ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యా, పృథ్వీ షా ఇస్ మై చాయిస్. అండ్ నితీష్ రాణా ట్రేడెడ్ ఫ్రమ్ RR, ఆబ్వియస్లీ ఉంటాడు 1 డౌన్లో నితీష్ రాణా. సో స్టబ్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం కాదు, ఈ ఇయర్ కూడా ఏమంత ఫామ్ లేదు. మొన్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో చూసినాం కదా, అంత ఓకే ఇష్ ఉండే. యా, దెన్ కమింగ్ టు అక్షర్ పటేల్, ఐఎమ్ ఫీలింగ్ దట్ అక్షర్ పటేల్ కంటే కేఎల్ రాహుల్కి క్యాప్టెన్సీ ఇస్తే మంచిగా ఉంటుంది. సో దిస్ టైమ్ దే మైట్, యా అదే అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే లాస్ట్ టైము ఫస్ట్ హాఫ్ మొత్తం ఢిల్లీ క్యాపిటల్స్ క్రేజీ ఆడినారు, అన్నీ గెలుచుకుంటూ పోయారు. ఒకటేసారి ఏమైందో తెలీదు, డౌన్ఫాల్ ఇట్లా అయిపోయింది. సో ఈసారి కేఎల్ రాహుల్కి క్యాప్టెన్సీ ఇస్తే బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. కేఎల్ రాహుల్ ఈజ్ అబ్సల్యూట్లీ అ మాన్స్టర్ ఇన్ T20. 2018 నుంచి 2021 వరకు పంజాబ్కి కేఎల్ రాహుల్ ఆడినంత క్రేజీగా ఎవడు ఆడలేదు. ఎవ్రీ సీజన్లో అబవ్ 450 రన్స్, టూ టైమ్స్ 1 టైమ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. అసలు క్రేజీ. కేఎల్ రాహుల్ కెన్ డిమాలిష్ టీమ్స్, అసలు వాళ్ళ మొరాల్ డౌన్ చేసేస్తాడు కేఎల్ రాహుల్ బ్యాటింగ్తో ఓపెనింగ్లో, తెలుసా. మళ్ళీ అన్ని ఇట్లా చీప్ షాట్స్ లాగా ఆడాడు, క్రేజీ షాట్స్ ఆడతాడు. అవును, మంచిగా ఉంది ఫామ్. T20లో ఇప్పుడు ఎట్లన్నా T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాతనే IPL ఉంటుంది. కానీ నెక్స్ట్ ఏమన్నా T20స్కి కేఎల్ రాహుల్ యాడ్ అవ్వాలి అని ఫీల్ అయితే, హీజ్ ఎ 3 ఫార్మాట్ ప్లేయర్ అని నిరూపించుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ దీంట్లో క్రేజీ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో క్యాప్టెన్సీ, యా, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దట్ కేఎల్ రాహుల్ గెట్స్ క్యాప్టెన్సీ దిస్ టైమ్. నెక్స్ట్ అంటే సగం చేసినా ఓకే కానీ బట్ ఇస్తే మాత్రం హెల్ప్ ప్రూవ్. యా, ఆబ్వియస్లీ కేఎల్ రాహుల్ ఇస్ బెటర్ క్యాప్టెన్ దెన్ అక్షర్ పటేల్ అని నా ఫీలింగ్. సో దెన్ డేవిడ్ మిల్లర్, వద్దులే ఇంకా మిల్లర్ కిల్లర్ గురించి. అసలు ఆప్షన్ లో మంచి బై, తక్కువకి వచ్చిండు. నేను ఎక్కువ వస్తే ఏమో అనుకున్నాను. మనం ఏదో ఆప్షన్ అప్పుడు మనం వీడియోలో అనుకున్నాం కదా డేవిడ్ మిల్లర్ ఎక్కువ అనుకుంటున్నాను. మేబీ కన్సిడరింగ్ హిస్ ఫామ్, కానీ
కొంతమందిని ఫామ్ కాకుండా చూస్తాం కదా, అట్లాంటి ప్లేయర్ ఎప్పుడు ఫామ్లోకి వస్తాడో తెలియదు, కొడితే మాత్రం ఇంకా క్రేజీ వెళ్ళిపోతుంది ఆ స్కోర్. తర్వాత అశుతోష్, దెన్ సమీర్ రిజ్వీ, ఆల్రౌండర్స్. అకీబ్ నబీ, అసలు క్రేజీ మెనీ ఇయర్స్ ఉండే, కానీ తాత ఎట్లన్నా అట్లా గుండంకులు కొనేసిండు లాస్ట్కి. అంటే 9 crores 9 crores. యా అకీబ్ నబీ చాలా మంచి చేస్తుండంట బౌలింగ్. నేను చూసిన కొన్ని మ్యాచెస్లో ఇట్స్ లైక్ స్వింగింగ్ ద బాల్ ప్యారలల్ టు భువనేశ్వర్ కుమార్ లాగా అనిపించింది నాకు, ఎందుకంటే అంత మంచిగా నీట్గా స్వింగ్ చేస్తుండే బాల్ని అకీబ్ నబీ. ఐ హావ్ సీన్ ఇట్. హిస్ ఫాదర్ వాస్ సేయింగ్ వాడికి అసలు ఏం ఐపీఎల్, సో ఐపీఎల్లో హీ మైట్ ప్రూవ్ అసలు వాడు ఏందనేది ఇంకా చూపిస్తాడు. ఆబ్వియస్లీ బౌలర్ మంచిగా ఉంది, బౌలింగ్ లైనప్ చాలా బాగుంది వీళ్ళది. తర్వాత స్టార్క్, ఇంకా చెప్పాలి, స్టార్క్ బ్యాటింగ్ కూడా ఆడుతుండు. మొన్న యాషెస్ మ్యాచ్ చూడాల్సింది, బ్యాటింగ్లో 50 కొడతారు వీళ్ళు, అంటే ముందు కూడా కొడుతుండే కానీ వీళ్ళ గురించి ఆజీస్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. యా బ్యాటింగ్ బౌలర్ నేను అనుకుంటున్నాను సార్. తర్వాత మన నటరాజన్, నటరాజన్ ఈజ్ ఇంపాక్ట్. దెన్ కుల్దీప్ యా స్పిన్నర్ కూడా బాగానే ఉంది, స్పిన్నింగ్ కూడా బాగుంది వీళ్ళ దగ్గర. యా జీటీ. యా నెక్స్ట్ కమింగ్ టు జీటీ గుజరాత్ టైటన్స్. మళ్ళీ మన డ్రాప్డ్ ప్రిన్స్ బాధ అవుతుంది, కానీ వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ రావాలని కూడా అనిపిస్తుంది. ఏం కాదులే, ఇంకా 3 format ప్లేయర్ అవ్వాలి అని ఏం లేదు. హీస్ హ్యావింగ్ హిస్ క్యాప్టెన్సీ, ఏమో తెలియదు, అది కూడా న్యూజిలాండ్ టూర్ స్టార్ట్ అయితే క్యాప్టెన్సీ ఉందా లేదా ఫామ్ బట్టి, దాన్ని బట్టి పెడతారు. ఇప్పుడు న్యూజిలాండ్ 6th కా 7th కా 6. సో అప్పుడు కూడా చేద్దాం, అప్పుడు కూడా ఒక వీడియో చేద్దాం దాని మీద. నౌ కమింగ్ టు జీటీ అగైన్, గిల్, సుదర్శన్, తర్వాత బట్లర్, క్రేజీ వాషింగ్టన్, వాషింగ్టన్ సుందర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్. ఫామ్ అంత మంచిగా లేదనుకుంటున్నాను నేనైతే. అంటే రీసెంట్ టైమ్స్ చూసుకుంటే మొన్న మ్యాచెస్లో కూడా లేడు, అంటే డొమెస్టిక్ మ్యాచెస్లో అంత మంచిగా ఆడలేదు అన్నట్టు, ప్లేయింగ్ లెవెల్లో లేకుండే. యా దెన్ మన డైవ్ కింగ్, నేను పేరు పెట్టిన, ఎవడో ఎట్లా నేనే పెట్టుకున్నా, గ్లెన్ ఫిలిప్స్. మరి ఎవడో అనుకోగల డైవ్ అంటే గ్లెన్ ఫిలిప్స్. దెన్ రాహుల్ తెవాతియా కూడా ఇంజురీస్ అన్నట్టు విన్నాం. ఇంజురీస్ ప్రోన్. చూడాలి. రషీద్ ఖాన్ లేట్లీ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ సో మచ్ ఫామ్. అండ్ సాయి కిషోర్తో మళ్ళీ హార్దిక్ పాండ్యా గొడవ అవుతుందో లేదో చూద్దామని వెయిట్ చేస్తున్నాను సార్. మళ్ళీ ఈసారి చాలా మేబీ, ఎందుకంటే అసలు సాయి కిషోర్ జీటీలు ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా కూడా ఉండే కదా, మరి వాళ్ళు అంత స్టేర్ ఎందుకు ఇచ్చుకొని బుద్ధులు తెచ్చుకోవడం అయితే తెలియలే. అనేది తెలియదు కానీ ఇద్దరి మధ్యలో ఘర్షణ అనేది అయితే ఘర్షణ. డిఎస్పి. సో ప్రసిద్ధ్ కృష్ణ వద్దు, అప్పుడప్పుడు భయం ఇస్తుంది కానీ బాగానే ఇస్తాడు. తర్వాత డిఎస్పి ప్రూవ్ ఎందుకంటే ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు కానీ మళ్ళీ చేసుకోవాలి, ఎందుకంటే అసలు ఛాన్స్ ఇస్తలేరు. డిఎస్పి వీఆర్ వెయిటింగ్. తర్వాత రబాడా ఇంపాక్ట్ ప్లేయర్. రబాడా ఇస్ గుడ్. దెన్ నెక్స్ట్ ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్. చాలా చేంజెస్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్, చాలా. జడేజా. సో మళ్ళీ ఓపెనింగ్ నుంచి చూసుకుంటే జైస్వాల్, వైభవ్ మంచి ఫామ్లో ఉన్నారు. కమింగ్ టు వైభవ్, మొన్న ఓడిపోయినారు పాకిస్తాన్ తోటి, చాలా బాధాకరం. కానీ ఏం చేయలేం, ఇట్ హ్యాపెన్స్. కానీ మనమే ఎప్పుడు లీడింగ్లో ఉంటాం ఆబ్వియస్లీ, అని ఏదో ఒకసారి అట్లా మీద అంటే కొంచెం అనిపిస్తుంది, ఏం చేయలేం, ఒక్కొక్కసారి అలా అయిపోతుంటాయి తప్పులు. నేను బాధపడ్డా, పాకిస్తాన్ గెలవడం ఏంది, ఇండియా ఓడిపోవడం ఏంది. వేరే టీం ఉన్నా సరేలే నెక్స్ట్ టైం ఇచ్చేద్దాం అనిపిస్తుంది, కానీ పాకిస్తాన్తో అన్ఫార్చునేట్లీ ఓడిపోయినారు, ఏం చేయలేం. కమింగ్ టు ఆర్ఆర్, జైస్వాల్, వైభవ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హెట్మయర్, డోనవన్. నెక్స్ట్ ఇప్పుడు మన అసలు ఇప్పటి నుంచి ఇంకా ట్రేడ్ అయిన వాళ్ళు జడేజా, శామ్ కరణ్, జోఫ్రా. మళ్ళీ కమింగ్ టు జోఫ్రా, బ్యాటింగ్ బౌలర్.
మొన్న మళ్ళీ యాషెస్లో ఫస్ట్ మీద నుంచి ఉన్న వాళ్ళంతా పడిపోతే జోఫ్రా వచ్చి సేవ్ చేసిండు వాళ్ళని ఆ స్కోర్ కొట్టడానికి అంటే గెలవలే కానీ ఓకే. మళ్ళీ మన బిగ్ ట్రేడ్ బిగ్ ఫిష్ అనుకున్నాం, చాలా వెళ్ళిపోతాడేమో, చాలా ఎక్స్పెక్ట్ చేసాం, గ్రీన్ దాకా ఎక్స్పెక్ట్ చేసాం. గ్రీన్ నేను ఎక్స్పెక్ట్ చేయలే గ్రీన్ దాకా కానీ స్పిన్నర్, ఇండియన్ స్పిన్నర్ అంత పెట్టి కొనుక్కోలే మన వాళ్ళని కొనుక్కోరు. అసలు మన వాళ్ళు అది పాయింట్, బయట వానికి ఇచ్చిన వాళ్ళే మన వాళ్ళకి ఇవ్వరు. సరే అప్పుడు యువరాజ్ సింగ్ వస్తుండే అట్లా. బిష్నాయ్, తుషార్ దేశపాండే, యుధ్వీర్, సందీప్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్. తర్వాత మన న్యూ టోటల్ న్యూ కొత్త యంగ్ బ్లడ్. యంగ్ అంటే మామూలు యంగ్ కూడా కాదు. లాస్ట్ టైం ఒక 4 years బ్యాక్ కంపారేటివ్లీ యంగ్. 35 years ప్లేయర్స్, 35 ఏజ్, యావరేజ్ 34-35 ఉన్న నుంచి 26కి వచ్చింది అంటే ఈసారి చాలా యంగ్స్టర్స్ని తీసుకున్నారు. ఆబ్వియస్లీ దే ఆర్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇన్ యంగ్స్టర్స్. చూడాలి ద యంగ్ yellow బ్లడ్ ఎలా ఆడుతుంది అనేది. మంచిగానే ఉంది వాళ్ళ ఫామ్. లాస్ట్ టైం కూడా ఒక 6 matches తర్వాత మంచి పికప్ అయ్యారు కానీ ఇట్స్ టూ లేట్ అయిపోయింది అప్పటికి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ IPL హిస్టరీ టేబుల్ స్టాండింగ్ ఎట్ 10 చాలా బాధ అనిపించింది కానీ ఏం చేయలేదు, క్యా హీ కర్ సక్తే. సో దానివల్లనే మేజర్ చేంజెస్. జడేజా ఇస్ అవుట్, శాంసన్ ఇస్ ఇన్. టూ మచ్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే గాయక్వాడ్, ఆయుష్ మాత్రే. మాత్రే. నేనేమనుకుంటున్నా అంటే గాయక్వాడ్ 1 down వస్తాడు, తర్వాత సంజు శాంసన్ని ఓపెనింగ్ చేపిస్తారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సంజు శాంసన్ ఈస్ డూయింగ్ గుడ్ ఇన్ ఓపెనింగ్. మొన్న కూడా T20 మ్యాచ్లో మంచిగా చేసిండు ఓపెనింగ్. గాయక్వాడ్ ఏమన్నాడు అంటే ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ 1 down అని చెప్పేసి కూడా అన్నాడు. సో సంజు, ఆయుష్ మాత్రే, దెన్ గాయక్వాడ్. గాయక్వాడ్ తర్వాత డివాల్ బ్రేవిస్ ఆబ్వియస్లీ. కార్తిక్ శర్మ, మళ్ళీ బిగ్ బై కార్తిక్ శర్మ చాలా పెట్టి ఉన్నారు. శివం దుబే ఇవి కూడా కొంచెం. శివం దుబే, కార్తిక్ శర్మనే పెడతారు. అవును, ఇంకా 4 members అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా మిడిల్ ఆర్డర్ అంటే కార్తిక్ శర్మనే కదా. సో కీపర్, బ్యాట్స్మెన్, హెవీ హిట్టర్, సేమ్ లైక్ శివం దుబే ఇంపాక్టే ఉంటుంది. ఎందుకంటే కార్తిక్ శర్మ కెన్ హిట్ బిగ్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు టీంలో. నేను ఇంకొక ప్లేయర్ కూడా ఉన్నాడు, హిస్ రెప్లిక్ ఆఫ్ జడేజా. కానీ కార్తిక్ శర్మ ఇస్ అ బెటర్ ఫిట్ ఇన్ టీమ్, సో వీ హ్యావ్ యాడెడ్ హిమ్. శివం దుబే తర్వాత మ్యాన్ మిత్ లెజెండ్ MSD. 7th పొజిషన్. ఇంకా బౌలర్స్ దగ్గరకు వస్తే నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ బాగా వేసిండు మొన్న. లాస్ట్ టైం బాగా ఇంపాక్ట్ ఉండే. ఇంకా మన ట్రీ ప్లాంటర్స్ని వదిలేసి కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు. పెద్ద ట్రీలు ఉన్నాయి. తర్వాత ఖలీల్ అహ్మద్ తర్వాత నేతన్ ఎలిస్ క్రేజీ. ఎందుకంటే నేతన్ ఎలిస్ ఆస్ట్రేలియా మంచి చేసిండు. ఆస్ట్రేలియా మన వాళ్ళు టూర్కి వెళ్ళారు కదా, మంచి చేసిండు. సో నేతన్ ఎలిస్, మ్యాట్ హెన్రీ, ఇంకా ఫ్లెమింగ్ ఉన్నాక ఎవరో ఒక న్యూజిలాండ్ ప్లేయర్ కావాలి కాబట్టి మ్యాట్ హెన్రీ ఈజ్ అ గుడ్ ప్లేయర్, ఇంకా న్యూజిలాండ్ ప్లేయర్. సో మ్యాట్ హెన్రీ తర్వాత కోఆర్డినేషన్ బాగుంటుంది, మనోడు చెప్పడం వాడు వినడం అట్లానేం కాదు కానీ ఇంకా మోస్ట్లీ మ్యాట్ హెన్రీ మొన్న బిగ్ బ్యాష్ లీగ్లో మంచిగా ఆడాడు. సో దాన్ని బట్టి ఆ పర్ఫార్మెన్స్ బట్టి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ రాహుల్ చహర్, అకీల్ హుసేన్, వీళ్ళిద్దరిలో ఎవరు ఆడతారు అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పిచ్. మోస్ట్లీ చెన్నై పిచ్ అయితే ఐఎమ్ థింకింగ్ రాహుల్ చహర్ నడిపిస్తారు. ఒకవేళ బయటికి వెళ్తే అకీల్ హుసేన్. సో ఇది మన న్యూ కొత్త బ్లడ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్. LSG team, Lucknow Super Giants. మిచ్ మార్క్రమ్ ఇస్ ఇన్ గుడ్ ఫామ్. మొన్న సెంచరీ కొట్టిండు అనుకుంటా, కొట్టిండు ఓడియాలో మొన్న సెంచరీ కొట్టిండు. పూరన్ ఆబ్వియస్లీ. దెన్ పంట్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ పంట్. ఎందుకంటే అన్ని ఫార్మాట్ల నుంచి తీసేసారు, ఇప్పుడు ఆడట్లేదు. ఇంకా ఆబ్వియస్లీ ప్రూవ్ ఇంకా ఈసారి కొడతాడు బ్యాట్ తీసుకొని, అటు ఇటు అయింది అనుకో. చాలా డబ్బులు పెట్టి అనుకొని భయం వేసింది.
సో నాకు ఎందుకో ఈసారి పంట్ కొంచెం అంటే Yeah, కపిల్ శర్మ షోలో అడిగారు నిన్న అంత పెట్టి ఉంటారు నువ్వు ఆడవు నీకంటే కొంచెం తక్కువ ఉన్నాడు ఆడుతుంది నువ్వు ఏమంటావు ఒక్కో రోజు హీ డాడ్జ్ ద కాల్ అంటే హీ డాడ్జ్ ద బాల్ అంతే. ఒక్కో రోజు ఒక్కడిది తెలియదు నేను ఎప్పుడు కొడతాను వాడు ఎప్పుడు కొడతాను అన్నట్టు అన్నాడు. సో చూద్దాం ఈ ఇయర్. యా ఐమ్ ఎక్స్పెక్టింగ్ పర్సనల్లీ పంట మంచిగా ఆడితే ఇండియన్ టీం పంట ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వికెట్స్ వెనకాల. సో యా నెక్స్ట్ బదోని. యా బదోని ఈజ్ అ గుడ్ ప్లేయర్. యా అబ్దుల్ సమద్. హసరంగా అని హసరంగాని ఉన్నారు ఈసారి. దెన్ షబాజ్ అహ్మద్, ఆవేష్ ఖాన్ హెల్మెట్ థ్రోవర్. హెల్మెట్ మ్యాన్ మన హెల్మెట్లు ఇచ్చుకొని కొడతా అంటాడు. తర్వాత మళ్ళీ అబ్సల్యూట్ గ్లోబ్ థ్రాట్లర్. తర్వాత మొహమ్మద్ షమి ట్రేడ్ చేసుకున్నారు, తెచ్చుకున్నారు SRH నుంచి. షమి కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే హర్షిత్ రాణా బౌలర్ లాగా ఇండియాలో కొంచెం కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. ఆయన బదులు హర్షిత్ రాణా బదులు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ షమి టు కమ్ ఇన్. సో యా అకార్డింగ్లీ మంచిగా ఆడితే, ఎక్కువ మంచిగా ప్రూవ్ చేసుకుంటే, గౌతమ్ గంభీర్ కళ్ళలో పడితే, గౌతమ్ గంభీర్ కాకుండా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన కళ్ళలో కూడా పడితే అప్పుడు కొనుక్కుంటారు, అదే తీసుకొస్తారు లోపలికి. సో నెక్స్ట్ మయాంక్ యాదవ్. ఇందాక మయాంక్ మార్కండ్ చెప్పిన, సారీ అది మయాంక్ యాదవ్. ఈడ ఆడతాడు మళ్ళా. అబ్సల్యూట్ టిక్ టాక్ బాయ్. అందరితో ప్రతి ఒక్కరితో మొన్న ఏదో ఢిల్లీ మ్యాచ్, ఢిల్లీ ఇంటర్నల్ మ్యాచెస్లో నితీష్ రాణా ఏమో క్రేజీ కుక్కని ఉన్నాడు కొట్టిండు బౌలింగ్లో. సో క్రేజీ. ఈసారి దిగ్వేష్ మరి నితీష్ రాణాని అవుట్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటాడో చూద్దాం అనుకుంటున్నా. అంటే మనోడు కొంచెం తొందరగా సెలబ్రేట్ చేస్తాడు. ఆబ్వియస్లీ సెలబ్రేషన్ ఉండాలిరా, కానీ నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో, మన జితేష్ శర్మ లాస్ట్ టైం RCB వర్సెస్ LSG ఉన్నప్పుడు నో బాల్, అది జితేష్ అవుట్ అయింది, మనోడు రాసేస్తుండు గ్రౌండ్ లో పడి. నో బాల్ అని రాసుకున్నా అనుకుంటా. నెక్స్ట్ అంపైర్ కాల్ నో బాల్ అని. నెక్స్ట్ చూసుకోరా, జితేష్ ర్యాంప్ ఆడిండు 1 బాల్, మర్చిపోడు పంత్ వచ్చి పంత డబ్బులు తీసుకుంటున్నావు బాయ్, వాడు కట్టుకోవాల్సి వస్తుంది డబ్బులు చెప్పిండు. అవసరమా? అదే నీకు వచ్చిన 20 లక్షలు మొత్తం అందులోకే పోయినట్టున్నాయి, ఫైన్ కట్టుకుంటే ఫైన్. యా సో డబ్బులు మిగిల్చుకోవాలనుకుంటే ఈసారి సో అది కొంచెం తగ్గి. సో ఇవి మన ఆల్ IPL టీమ్స్ ప్లేయింగ్ 11. నన్ను ఎవరు లేపని అవసరం లేదు, నన్ను నేను లేపుకుంటా. దిగ్వేష్ యాదవ్, మళ్ళీ యాదవ్ ఎందుకు వస్తుందా నాకు, దిగ్వేష్ రాఠీ. సో ఇది మన ప్లేయింగ్ 11 ఆఫ్ 10 టీమ్స్. దిస్ 2026 ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము, అప్డేట్స్ ఇస్తామని చెప్పి అప్డేట్స్ ఇస్తలేము అని అందరూ అంటారు, కానీ కొంచెం గ్యాప్ వచ్చింది, మాకు కూడా టైం దొరకట్లేదు. చాలా గట్టిగా కంబ్యాక్ ఇస్తాం, రపరప వస్తూనే ఉంటాయి వీడియోస్. మీరు దయతలిచి నెక్స్ట్ మీరు కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ ఏం వీడియో తీయాలని. మేము చాలా రోజుల నుంచి F1 గురించి అనుకుంటున్నాము, తీద్దాము అని చెప్పేసి. నెక్స్ట్ మోస్ట్లీ F1 తీస్తాము, ఎందుకంటే 2026లో చేంజెస్ వచ్చినాయి, సో అవి అప్డేట్ చేస్తాము. ఇంకా కొంచెం F1 గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎట్లా ఏంది అని చెప్పేసి. దాని తర్వాత we will most probably plan బాస్కెట్బాల్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ లెజెండ్స్ వీళ్ళంతా తెలుసా, పైన మీకు కనిపిస్తుండొచ్చు కానీ మేము ఇంకా పైన కూడా ప్లాన్ చేసినాము. సో ట్రెండింగ్ లెజెండ్ కనిపించట్లే. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. ఇంకోటి న్యూ ఇయర్ అయిపోతుంది, ఇవాళ లాస్ట్ డే, ఇవాళ 31st షూట్ చేస్తున్నాము. సో అందరూ, ఆయన పేరేంది మార్రా, గొడ్డలి ఫార్ములా ఫాలో అవుదాం అనుకుంటున్నాం. అందరు మారండి. సో 2025 కలిసి వచ్చిన వాళ్ళకి కలిసి వచ్చింది, కానీ దేర్ వేర్ మెనీ ఇన్సిడెంట్స్. చాలా చాలా హారిఫిక్, చాలా అంటే
జాన్ టు డిసెంబర్ వరకు. ఈరోజు లాస్ట్, ఇంకా రేపు పొద్దున్న చూడాలి న్యూస్. సో ఇంతవరకు అయితే చాలా అంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్, చాలా అనుకోని విషయాలు జరగవు. అంటే ఇలా జరగకుంటే బాగుంటుండే, అలాంటివి చాలా జరిగాయి కాబట్టి. సో బీ సేఫ్, స్ప్రే సెలబ్రేట్ సేఫ్లీ దిస్ న్యూ ఇయర్. సేఫ్లీ. సో ఈ వీడియో వచ్చే వరకు న్యూ ఇయర్ వచ్చేస్తే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా వరకు హ్యాపీగా లేదు కానీ స్టిల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు. నెక్స్ట్ ఇయర్ వుడ్ బి యువర్స్, నార్స్. సో యా, ప్లాన్ ఫర్ నెక్స్ట్ ఇయర్. హ్యావ్ గుడ్ ప్లాన్స్. హోప్ ఎవ్రీవన్ డెవలప్స్. యా, అందరి గురించి అందరూ బాగుండాలి, మనం కూడా ఉండాలి, ఉండండి. సో ఎవరి గురించి చెడుగా అనుకోకండి, ఎవరైనా మీ గురించి చెడుగా అనుకున్నా జరగదు. సో బీ హ్యాపీ. యా, అంటిల్ దెన్ ఇంతగానం ప్రవచనాలు ఇచ్చినాం కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆబ్వియస్లీ కమెంట్ చేయండి. మోటివేషనల్ స్పీకర్ వస్తుంటారు బాడీలో. పుంజు రేంజ్లో ఇంకా చేయదు అనుకుంటలే కానీ పుంజు రేంజ్లో చేద్దాం అనుకుంటున్నాం కానీ కొంచెం మా ఇంట్లో చూసినా అనుకో అట్లనే కొడతారు మమ్మల్ని కూడా. సో మెల్లగా చెప్తున్నాం అందుకే. సో ఓకే గైస్, ఇది వీడియో ఎండ్స్ హియర్. Yeah, thank you so much for watching. We'll keep bringing new information. Until then, bye bye, like, share, subscribe. Thank you.